లోక్ అదాలత్ లక్ష్యం లోక్ అదాలత్ లక్ష్యం లోక్ అదాలత్ లక్ష్యం మీడియేషన్ లోక్ అదాలత్ లక్ష్యం లోక్ అదాలత్ లక్ష్యం లోక్ అదాలత్ లక్ష్యం సంపూర్ణ న్యాయం సంపూర్ణ న్యాయం సుప్రీంకోర్టు మీడియేషన్ కమిటీ ఉత్తర్వుల మేరకు మీడియేషన్ అవగాహన మీద 90 రోజుల పాటు మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో దీంట్లో భాగంగా ఈరోజు 1K వాక్ మీడియేషన్ 1K వాక్ ఫర్ మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే స్ఫూర్తితోటి మనము ఈ మీడియేషన్కి కేసుల్ని రెఫర్ చేసి రాజీ మార్గం ద్వారా మనము కేసుల్ని పరిష్కరించేటువంటి మనకి అవైలబిలిటీ అనేది ఉంది. మనకి ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా 2 ఉన్నారు మన కోర్టులో. ఎవరంటే మనకి ప్రసాద్ గారు, తర్వాత భాను గారు. వారి ఆధ్వర్యంలో మీడియేషన్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారు దీన్ని ఉపయోగించుకొని ఈ మీడియేషన్ ఉపయోగించుకొని రాజీ చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు బార్ ప్రెసిడెంట్ గారు కూడా దీని గురించి ప్రసంగిస్తారు. మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే ప్రోగ్రాము సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడి నుంచి 90 రోజుల దాకా జరుగుతుంది. అట్లానే ఈ మీడియేషన్ మీద మాకు 40 అవర్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చున్నారు. దాంట్లో నేను నా మిత్రుడు పవన్ ప్రసాద్ గారు వెళ్ళడం జరిగింది. అట్లానే మరి ఒక స్పెషల్ క్లాస్ కూడా పెట్టి 6వ రోజు కూడా మాకు మీడియేషన్ గురించి అవగాహన కలిగించారు. ఈ మీడియేషన్ ద్వారా ఎక్కువ కేసులు రాజీ పడటానికి అవకాశం ఉంటుంది. ఈ మీడియేషన్ ద్వారా రాజీ పడ్డ కేసుల్లో ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో కోర్టు ఫీజులు అవి కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మీడియేషన్ ద్వారా ఎక్కువ మంది మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశే వెనకబడి ఉంది. తమిళనాడు, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ మీడియేషన్ సెంటర్ వచ్చింది. కాబట్టి ఈ మీడియేషన్ని ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకొని అందరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మ్యాజిస్ట్రేట్ గారి వెరీ గుడ్ ఇనిషియేటివ్ వల్ల 1K వాక్ జరగడం జరిగింది. ఈ ప్రజలందరికీ మీడియేషన్ గురించి ఒక అవగాహన కలిగించే కార్యక్రమంలో అందరూ అడ్వకేట్స్ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారు. అందరికీ అవేర్నెస్ కలిగింది. ఈ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐ అప్రిషియేట్ ది ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆల్సో ది బార్ ప్రెసిడెంట్ గారు అండ్ ఆల్ ది అడ్వకేట్స్. ప్రజలందరూ ఈ మీడియేషన్ సౌకర్యాన్ని వాడుకొని వాళ్ళ సమస్యలకు త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. డేస్ కార్యక్రమం కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్ని తగ్గించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా చిన్న చిన్న వివాదాలు కూడా కోర్టుల చుట్టూ తిరిగి లోయర్ కోర్టు నుంచి అపీల్స్ కానీ అట్లా అని చెప్పి సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెండింగ్ కేసులు తగ్గించి ఒకళ్ళొకళ్ళని కనుక మధ్యవర్తుల ద్వారా కూర్చోబెడితే వాళ్ళ చిన్నపాటి సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా మనకు తెలుసు చాలా కేసులు, కోట్లల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సమయము, డబ్బు, కోర్టుల యొక్క పని ఇదంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి దీన్ని అవగాహన కల్పించుకొని మరి చిన్న చిన్న కేసులన్నీ కూడా చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి సమస్యలు, అంటే వాళ్ళిద్దరూ ఒక చోట సఖ్యతగా కూర్చొని మాట్లాడుకునే వాతావరణం కల్పిస్తే చాలా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు గుర్తించి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ప్రజలు పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఈ సందర్భంగా వీళ్ళని త్వరగా పరిష్కరించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.